రైట్. తాము అధికారంలోకి వస్తే సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని కేటీఆర్ చేసినటువంటి సంచలన వ్యాఖ్యలకి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఘాటుగానే సమాధానం ఇచ్చారు. మాటకి మాట టచ్ చేసి చూడు అన్న స్థాయిలో రేవంత్ కౌంటర్ ఇవ్వడం. సో ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య ఈ వ్యవహారాన్ని ఎట్లా చూడాలి? మరిన్ని వివరాలు మా ప్రతినిధి సిద్ధార్థ వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సిద్ధార్థ, సిద్ధార్థ సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు విషయంపై అటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాము 4 ఏళ్ల తర్వాత అధికారంలోకి వస్తే తొలగిస్తామని కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలకి ధీటుగా సీఎం రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. టచ్ చేసి చూడు అన్న స్థాయిలో. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సిద్ధార్థ లైవ్ లో అందిస్తారు. సిద్ధార్థ, విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దాన్ని ఈ రోజు ఆవిష్కరిస్తారని అనుకున్నారు, కానీ కొన్ని కారణాల వల్ల ప్రోగ్రాం పోస్ట్పోన్ అయింది. ఒక వారం రోజుల్లోనే ఒక పండుగ వాతావరణంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరించుకుందామని సీఎం కాకపరిచితం చేశారు. ఇక బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ నిన్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అక్కడ పెట్టే ఆలోచనను విరమించుకోవాలని కేటీఆర్ చెప్పారు. ఒకవేళ అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే తాను అధికారంలోకి వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగిస్తాము, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరును కూడా మారుస్తామని కేటీఆర్ చెప్పారు. దానికి కాసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇక్కడ సోమాజిగూడలో రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసినటువంటి రాజీవ్ గాంధీ జయంతి సభలో మాట్లాడినటువంటి సీఎం కేటీఆర్ వ్యాఖ్యలపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఎవరైనా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముట్టే ధైర్యం ఉంటే ట్రై చేయాలన్నారు. అక్కడికి వచ్చేవరైనా విగ్రహం ముడితే మా తడాకా ఏంటో చూపిస్తామని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. ఎవరికైనా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముట్టుకునేంత తొలగించేంత ధైర్యం ఉంటే వాళ్ళు తేదీ సమయం చెప్పి వస్తే తాను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి జగ్గారెడ్డిని అక్కడికి పంపిస్తానని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. రాజీవ్ గాంధీ విగ్రహం తాగుబోతులు అంటే రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టేటువంటి చోట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి వాళ్ళ నాన్న విగ్రహం పెట్టుకోవాలని కేటీఆర్ భావిస్తూ ఉన్నారు. కానీ కేసీఆర్ లాంటి వ్యక్తి విగ్రహాన్ని సెక్రటరియట్ ముందు పెట్టడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కూడా చెప్పారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి దొంగ, తాగుబోతు. అలాంటి తాగుబోతులకు కానీ దొంగలకు కానీ సచివాలయం ముందట స్థానం లేదు అని రేవంత్ రెడ్డి చెప్పారు. ఒకవేళ కేసీఆర్ లాంటి వ్యక్తి విగ్రహం అన్ని అక్కడ పెడితే పిల్లలకు కానీ తెలంగాణ సమాజానికి కానీ ఎలాంటి సందేశం అట్లాంటి వ్యక్తి విగ్రహాన్ని పెట్టి ఎలాంటి సందేశం ఇస్తారో బీఆర్ఎస్ నాయకులు చెప్పాలని రేవంత్ రెడ్డి తెలిపారు. సో మొత్తానికైతే ఇటు కేటీఆర్ మాత్రం తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని చెప్తా ఉంటే, ఇటు కాంగ్రెస్ నాయకులు నిన్నటి నుంచి కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడుతూ ఉన్నారు. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో ఐటీ సెక్టర్ విస్తరించడానికి కృషి చేసినటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడతామంటే ఎందుకు బీఆర్ఎస్ నాయకులకు అక్కసు అని కూడా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ఇటు రాజీవ్ గాంధీకి సంబంధించి తెలంగాణకు చాలా రిలవెన్స్ ఉంది. తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ భర్త రాజీవ్ గాంధీ అని చెప్తా ఉన్నారు. వాళ్ళు చెప్తున్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరియట్ ముందుట పెడదామని మేము అనుకున్నామని బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. దానికి కాంగ్రెస్ నాయకులు కానీ ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. 10 సంవత్సరాలలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలన్న సోయి బీఆర్ఎస్ నాయకులకు ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. ఆయన గతంలోనే ప్రకటించినటువంటి విధంగా 2024 డిసెంబర్ 9 నాడు సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, ఎవరెన్ని కౌంటర్లు ఇచ్చినా, ఎవరెంత భయపెట్టినా తాము రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడంలో వెనక్కి తగ్గేది లేదు అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఒకవేళ అక్కడ విగ్రహం పెట్టిన తర్వాత ఎవరు ఏం చేసుకుంటారో చేసుకోండి అనే ధోరణిలోనే సీఎం రేవంత్ రెడ్డి ఒక వార్నింగ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. రైట్ సిద్ధార్థ, థ్యాంక్ యూ. సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు విషయంపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాము అధికారంలోకి వస్తే
సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేసిన దానిని తొలగిస్తామన్న కేటీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. చేతనైతే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేయండి అంటూ వార్నింగ్ ఇచ్చారు.